రాజకీయాల్లో కొత్త శకం మొదలు కానుంది. రాజకీయాల్లో పురుషాధిక్యం తగ్గనుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలైతే వారు పార్లమెంట్, అసెంబ్లీలో వాయిస్ పెరగనుంది. పార్లమెంట్ స్థానాలకు 816కు పెరిగితే 240 మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం రానుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో ప్రవేశపెట్టిన చరిత్రాత్మక బిల్లును పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. 3 ఏళ్ల క్రితం పార్లమెంట్లో ఆమోదం పొందడంతో దాదాపు 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తాజాగా 2029 పార్లమెంట్ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళలు 33% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. స్థానిక సంస్థల్లో అతివల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. అయితే పార్లమెంట్, అసెంబ్లీ మహిళలకు సరైన న్యాయం జరగడం లేదు. రాజకీయాలకు అసలు సిసలైన కేంద్ర బిందువులు అసెంబ్లీ, పార్లమెంట్లో సీట్లు పెంచలేదు. 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే అందులో 74 మంది మాత్రమే అతివలు ఎంపీలుగా ఉన్నారు. అంటే 15% మంది కూడా మహిళా మనులు లేరు. జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు దేశాన్ని శాసించే లోక్సభలో అదే స్థాయిలో లేకపోవడం బాధాకరం. 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తే ఇప్పుడున్న సీట్ల పరంగా లోక్సభలో మహిళల సంఖ్య 180కి చేరుతుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్సభలో సీట్లు 816 అవుతాయి. దీని ప్రకారం మహిళల వాటా ఏకంగా 273 ఎంపీ సీట్లు దక్కుతాయి. వీటితో పాటు జనరల్, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పురుషులతో పోటీ పడి గెలిచే మహిళల సంఖ్య ఊహించని విధంగా పెరగనుంది. ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే మహిళలు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అనేక వర్గాలకు రాజకీయంగా ఎదిగే అవకాశం రాలేదు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 33% రిజర్వేషన్లు అమలైతే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. రాజకీయంగా వెనుకబడ్డ వర్గాలు పోటీ చేయడానికి వీలు పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంతకాలంగా మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. రాజకీయంగా ఇప్పుడిప్పుడే చైతన్యవంతం అవుతున్నారు. ఇదే ఇప్పుడు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు వర్తించనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే యువతులు, బాలికల్లో చైతన్యం వస్తుంది. అందరిలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారు. రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఉత్సాహాన్ని చూపిస్తారు. విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం కావాలన్న ఆకాంక్ష పెరుగుతుంది. రాజకీయాల్లో, చట్టసభల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా బలమైన అడుగులు పడతాయి. జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా, సర్పంచులుగా మహిళలు ఉన్నప్పటికీ వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారు. మహిళల పాత్రను నామమాత్రం చేసేశారు. చట్టసభల్లో రిజర్వేషన్ అమలైన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం పలు రాజకీయ పార్టీల్లో మహిళా నేతలు ఉన్నప్పటికీ వారిలో నిర్ణయాధికారం ఉన్నవారు తక్కువే. మహిళా విభాగానికి ప్రాతినిధ్యం వహించడమో, 1-2 ఎమ్మెల్యే పదవుల్లో ఉండడమో తప్ప పార్టీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో కనిపించరు. మహిళా కోటా అమలైతే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. పార్టీలు ఎక్కువ సంఖ్యలో మహిళల్ని నాయకత్వ స్థానాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు కేటాయించిన సీట్లలో అందులోనూ ఎస్సీ, ఎస్టీ స్థానాలను మినహాయించి ధనబలం అధికంగా ఉన్న అగ్రకులాలకు చెందిన మహిళలే ఎన్నికవుతారు. ఆర్థికంగా బలమున్న వారితో బీసీ మహిళలు తలపడలేరు. ఫలితంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్, లింగ సమానత్వం వంటి సానుకూల మార్పులకు నాంది పలికినా సామాజిక న్యాయం ఎండమావే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనాభాలో మెజార్టీగా ఉన్న బీసీలకు మహిళా కోటాలో ఉప కోటా కేటాయించకుండా మహిళా రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటికే ఉన్న అగ్రకుల రాజకీయాల్ని మరింత సుస్థిరం చేసినట్లవుతుంది అన్న విమర్శలున్నాయి.